వేడి వేడి ఇడ్లీ సాంబార్. సూపర్. పులుసు పక్కన తీసాం కదా, అది ఇంకా బాగుంది నిజంగా. నాకు సాంబార్ కంటే పులుసు నచ్చింది, బాగుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. ఈరోజైతే ములక్కాయ సాంబార్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఒకసారి నేను వెజిటేబుల్ సాంబార్ చేశాను కదా, సేమ్ సిమిలర్గా అట్లే ఉంటుంది. అసలు మునక్కాయ ములగాకులో ఎన్ని విటమిన్లు, ఎంత పోషకాలు ఉంటాయంటే అసలు 360 ఎన్నో ఉంటాయి. నేను ఒక బుక్ లో కూడా చదివాను. సో హెల్త్ కి అంత మంచిది. మనకి ఈ సాంబార్కి అయితే ములక్కాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, టమోటాలు, ఎర్రగడ్డలు తీసేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే పప్పు కడిగించి మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పప్పు కూడా ఉడికిపోయింది చూసారు కదా. ఇది నేను ఎర్రకంది పప్పు తీసుకున్నాను, అది హెల్త్కి చాలా మంచిది అండ్ త్వరగా కూడా ఉడుకుతుంది. చూసారు కదా, 5 మినిట్స్ కూడా కాదు, ఇంకా 3-4 మినిట్స్లోనే బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ మనం బాండీ పెట్టేసుకుందాం. పప్పు దింపేసుకొని పప్పు చల్లారిన తర్వాత దాన్ని మదిపేసుకుందాము. ఇంకా బాండీ పెట్టుకొని నార్మల్గా పోపే అనమాట. ఈ ఆయిల్ చూసారా, రైస్ బ్రాన్ ఆయిల్. ఇది ఇంటి దగ్గర కీవా ప్రోడక్ట్స్ లోది, అది తెచ్చి వేసాము. బాగుంది, హెల్త్ కి కూడా మంచిదంట. చూసారు కదా ఇట్లా ఉంటది. ఇది ఒడ్లు పొట్టు ఉంటది కదా, తౌడు, ఆ తౌడుతో చేస్తారు. హెల్త్ కి కూడా చాలా మంచిది. సో నేను వాడదామనేసి ఒక బాటిల్ చిన్నది తీసుకొని వచ్చాను. సో దాంతోనే ఇలా పోపు పెట్టి మొత్తం మామూలుగా మనం ఎలా వేసుకుంటాం అన్ని వేసేసుకొని వేయించేసుకుంటాము. కొంచెం వేగాక అల్లం కచ్చా పచ్చ అట్లా దంచుకొని ఆ ఆనియన్లోనే వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకుంటాము. తర్వాత మనము ములక్కాయలు కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకుంటాం. నీళ్ళన్నీ ఒడిగిపోయాక దాంట్లో ఇట్లా వేసేసుకుంటాము. ఇవి ఒక 2 నిమిషాలు బాగా వేయించాలి. మునక్కాయలో చాలా విటమిన్లు ఉంటాయని చెప్పాం కదా, వాటిలో ఏ, సి, ఈ, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్లు ఇలాంటివన్నీ అధికంగా ఉంటాయి. ఇంకా రక్తపోటు కూడా తగ్గిస్తుంది, అది బీపీ అలాంటివన్నీ తగ్గిస్తుంది. మన జీర్ణక్రియ కూడా బాగా పడుతుంది, ఏదన్నా అట్ట ఉన్నా కూడా బాగా మెరుగుపడుతుంది. మునక్కాయ తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది బాగా ఇన్స్టెంట్గా. ఇంకా రక్తహీనత తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఇంకా మునగాకైతే చెప్పనవసరమే లేదు. ఉదయం పూట కానీ ఈవినింగ్ పూట కానీ మునగాకు కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా వాటర్ వేసి జ్యూస్ లాగా చేసుకొని తాగితే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. కొంచెం నిమ్మకాయ కలుపుకొని తాగుతారు ఏ జ్యూస్కైనా. మనకి నిమ్మకాయ ఎందుకు కలుపుతారంటే అది మనం తిన్నది తాగేది ఒంటికి అబ్జర్వ్ అవ్వాలని నిమ్మకాయ కలుపుతూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా ఏ జ్యూస్ అయినా మ్యాక్సిమము నిమ్మకాయ పిండుతూ ఉంటారు. పాల ఐటమ్ అట్లాంటి వాటికైతే వేసుకోరు. కొంతమంది ఎంత తిన్నా లావ్ అవ్వరు అంటూ ఉంటారు కదా. సో అది ఒళ్ళుకు పడకన్నా ఉంటుంది. ఒళ్ళుకి ఫుడ్ బాగా పడాలి అంటే మనం దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మన ఒంటికి ఎంత ఫుడ్ తిన్నా అది అబ్జర్వ్ అవుతుంది, ఆ శక్తి అంతా. మనము బయట ఎప్పుడు వెళ్ళినా హోటల్లో నాన్స్ పెట్టినా బిర్యానీ పెట్టినా మనకి ఆనియన్ నిమ్మకాయ తెచ్చిస్తూ ఉంటారు. రీజన్ అయితే ఇదే. ఇంకా ఈ ములక్కాయ సాంబార్లో మొత్తం వేసేసుకుంటాం. కారం, ధనియాలు, సాల్ట్, పసుపు అన్ని వేసేసుకొని కొంచెంసేపు ఉడికించుకుంటాం, ఒక 2 మినిట్స్. ఈ లోపు ఇడ్లీ కూడా రెడీ చేసేసుకుందాము. సో ఇడ్లీ ప్లేట్ ఎలా పెట్టాలంటే ఇది కూడా చెప్తున్నారే అనుకోకండి, నాకైతే ఫస్ట్ లో నిజంగా తెలియదు ఎట్లా పెట్టాలో. సో నాలాగా ఎవరైనా ఉంటారని తెలుసుకుంటారని ఇలా చెప్తున్నాను, అంతేగాని మీకు తెలియదని కాదు. చూసారా, ఇక్కడ ఆవిరి వస్తుంది, ఆవిరి వచ్చే పైన ఇడ్లీ రావాలి, మళ్ళీ ఇక్కడ ఆవిరి వస్తుంది, ఇక్కడ ఇడ్లీ, ఇక్కడ ఆవిరి వస్తుంది, ఇక్కడ ఇడ్లీ. సో ఇట్లా పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్. ములక్కాయ చింతపండు రసం వేసి ఉడికిచ్చాం కదా, సో బాగా ఉడికిపోతుంది. అన్నీ వేసేసాం, ఉప్పు కారం అన్నీ కూడా వేసేసాం కదా. ఇంకా ఆ గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను కొద్దిగా చిన్న కప్పుకి కొద్దిగా తీసుకుంటున్నా. ఇది మునక్కాయ పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అందుకే కొద్దిగా తీస్తున్నాం. తర్వాత మనము మెదుపుకున్నాం కదా పప్పు ఫస్ట్లో ఉడికించుకొని, సో దాన్ని వేసేసుకుంటాము. దాన్ని వేసేసుకొని మనము కొంచెం వాటర్ కూడా వేసుకుంటాము. లేదు మనకి ఇట్లా తిక్కుగా కావాలంటే ఇట్లే పెట్టేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా, ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది, అందుకే ములక్కాయ ఈ చింతపండు రసంలో బాగా ఉడికించేసి ఇంకా ఒక 10% అట్లా పప్పు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది. ఇడ్లీ పప్పు చారు, ఇది ములక్కాయ సాంబార్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి.
ఇది రవ్వ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ములక్కాయ సాంబార్ ఎందుకు చేశానంటే మధ్యాహ్నం రైస్లోకి బాగుంటుంది, అట్లే ఉదయం టిఫిన్లో కూడా సాంబార్ బాగుంటుంది. ఈ ములక్కాయ సాంబార్ అనేసి చేశాను. ఇందాక మనం మెదిపిన పప్పు పోసాం కదా, సో ఉడికాక చూడండి అసలు మూత తీసే స్మెల్ ఎంత బాగా వస్తుందో, అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో ఇట్లా ఉంది ఫైనల్గా అయితే, చూసారు కదా బాగా ఉడికిపోయింది. మనం ఇంకొంచెం పలచగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇంకొక నిమిషం తర్వాత మళ్ళీ తీసి దీంట్లో కొంచెం బెల్లం, కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. ఇవి దింపే ముందు వేసుకోవాలి. ఈ ఇంగువ ఏంటంటే మా పెళ్ళిలో అప్పుడు వంట చేసాయన ఇది బాగుంటుంది అని చెప్పాడు, అందుకని నేను అదే తీసుకున్నాను. చూసారు కదా అది స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకే ఇంగువ అది తీసుకున్నాను. సో ఇంకా ములక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూసేదే అనమాట. మా చెల్లెలు ఉడికిందా అని వచ్చింది, నేను కొంచెం చూపిస్తాను ఉడికిపోయింది అని గరిట్లో వేసి ఇంకా దించేసి వచ్చేసాము. అన్నీ తీసుకొని వచ్చి కూర్చున్నాము. మరి టేస్టీ ములక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వారానికి ఒక్కసారైనా ములక్కాయ కానీ ములగాకు కానీ ఖచ్చితంగా తినండి. ఫుడ్లో ఉండేట్టు చూసుకోండి. కొంతమంది ములగాకు తినాలంటే ఇబ్బంది పడుతుంటారు, సో వాళ్ళకి ఇష్టమయ్యేట్లు పకోడానో బోండానో సో ఏదో విధంగా చేసి అయితే పెట్టండి. ములక్కాయ కానీ ములగాకు కానీ తింటే హెల్త్కి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నం దింపే ముందు కృష్ణాక్షయం అనుకుని దింపితే మంచిది. మన ఇంట్లో ఎప్పుడు అన్నం అక్షయం అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఆ అన్నంకి లోటు ఉండదు. అండ్ అలాగే తినే ముందు అన్నపూర్ణ శ్లోకం కూడా నేను షార్ట్లో చెప్పా, ఒకసారి వినండి. అన్నపూర్ణాదేవి శ్లోకం టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. వేడిగా ఇడ్లీలోకి బాగుంది, అలాగే వేడి అన్నంలోకి బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది. నిజంగా టేస్ట్ అయితే మామూలుగా లేదు.